అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రకుట్టి వ్లాగ్స్ అండ్ కుకింగ్ వరల్డ్. నేను మీ సౌజన్య. ఫ్రెండ్స్, ఇవాళ ఫ్రైడే కదా, మా ఇంట్లో ఫ్రైడే రోజు చిన్నగా పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఈ పూజతో పాటు మేము రీసెంట్గా హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయిన తర్వాత ఆ ఇల్లు ఎలా ఉంది ఏంటనేది చిన్న వీడియో తీశాను. దాన్ని మీరు కూడా చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఇంటి ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి. ఎంట్రన్స్లోనే నేను చిన్నగా మొక్కలు అయితే పెట్టుకున్నాను. 2 పోర్షన్స్ హౌస్ అనమాట. పక్కన ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు, పక్కన మాదన్నమాట. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఈ లొకేషన్ అయితే మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు. వర్షం పడేటప్పుడు నేను చిన్న చిన్న క్లిప్స్కి ఆ లొకేషన్ని షూట్ చేసి మీకు పెడుతూనే ఉన్నాను. ఇవి నేను పచ్చిమిరపకాయ మొక్కలు అయితే వేసానండి. మొన్న ఎండుమిరపకాయలు ఒలిచేటప్పుడు కొద్దిగా గింజలు అయితే వస్తే నేను అది కుండీలో వేసేసుకున్నాను. అవి పచ్చిమిరపకాయ మొక్కలు అయితే వచ్చేసాయి అనమాట. ఈ కాలు తుడుచుకునే పట్టి ఉంది కదా, అది నేనే వెళ్ళానండి. సో ఇలా ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక ఉయ్యాల అయితే ఉంది. ఇక్కడ ఫ్యాన్ రింగ్ ఉంది. మేము దానికి చిన్నగా ఉయ్యాల అయితే అరేంజ్ చేసుకున్నాము. పిల్లలు అది ఊగడానికి బాగుంటుంది కదా అనేసి. పెద్దవాళ్ళకైతే వెయిట్ అయితే ఆగదండి, అది ఓన్లీ చిన్నపిల్లలు ఊగుతారు కదా అనేసి జస్ట్ అలా సింపుల్గా ఒక ఉయ్యాల అయితే అరేంజ్ చేసేసుకున్నాము. ఇది మా దేవుడి మందిరం అనమాట. యాక్చువల్లీ ఈ వీడియో నేను నిన్న షూట్ చేశాను. సో అందుకోసం అనేసి దేవుడి పటాలు అలానే ఉన్నాయన్నమాట. ఇవాళ పూజ చేసుకున్నాను కాబట్టి దేవుడి మందిరం నిండుగా ఉంది. దేవుడి మందిరానికి ఎదురుగానే మాకు కిచెన్ అయితే వచ్చిందండి. కిచెన్ వీడియో నేను ఆల్రెడీ వేరే వీడియోలో నేను పోస్ట్ చేశాను. నా వీడియోస్ కంటిన్యూగా చూసే వాళ్ళకి మా కిచెన్ కూడా చూసే ఉంటారు. సో నేను ఇప్పుడైతే కిచెన్ అయితే చూపించట్లేదు. కిచెన్కి ఎదురుగా దేవుడి మందిరం వచ్చింది కదా, అక్కడైతే మేము ఫ్యాన్ పెట్టుకున్నామండి. ఆ ఫ్యాన్ ఏంటంటే ఉయ్యాల్లో కూర్చుని ఊగేటప్పుడు కొద్దిగా గాలి తగలడానికి బాగుంటుంది అనేసి అక్కడ చిన్న ఫ్యాన్ అయితే అరేంజ్ చేసుకున్నాము. ఇది మా చిన్న హాల్ అండి. హాల్కి చిన్న టీవీ కబోర్డ్ అయితే ఇచ్చారు. టీవీ కబోర్డ్లో టీవీ ఉంది. టీవీతో పాటు నాన్న చెత్త కూడా పెట్టాను అనమాట. పిల్లలు ఆడుకునే బొమ్మలు, పౌడర్స్ అండ్ చిన్న చిన్న ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా నేను ఆర్మార్లో పెట్టేశాను. ఇది మా చిన్న టీపాయ్ లాగా అనమాట. ఏ వస్తువైనా 100 రూపాయలు అనేసి వస్తూ ఉంటాయి కదా, అలా ఇళ్ళకి వచ్చినప్పుడు నేను తీసుకున్నాను. ఇది నాకు బాగా నచ్చిందండి. ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసుకుని వీటిని మనం వాష్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. దాంట్లో ఏమైనా క్లాత్స్ అలా పెట్టుకోవడానికి కూడా బాగుందనమాట. అందుకోసం నాకు బాగా నచ్చింది. దివాన్ కాట్ దగ్గర సోఫా మీద కూర్చునేటప్పుడు కాలు పెట్టుకోవడానికి, సరదాగా ఏదైనా టిఫిన్ చేసేటప్పుడు వాటర్ గ్లాసెస్ అవి పెట్టుకోవడానికి బాగుందనేసి నేను అది తీసుకున్నాను అనమాట. జస్ట్ 100 రూపీస్ అండి. సో ఇది మా హాల్ అనమాట. టీవీ కబోర్డ్ చూసారా, మా పిల్లలకు సంబంధించిన బొమ్మలు అన్నీ దీంట్లోనే పెట్టేశాను. మా పాపకి చిన్న చిన్న ప్రైజెస్ అవైతే వచ్చాయండి స్కూల్లోని. వాటిని కూడా నేను ఎర్మార్లో చూడడానికి బాగుంటుంది కదా అనేసి అలా నీట్గా సర్దేశాను అనమాట. ఇప్పుడు మా అబ్బాయిని వాకర్లో వేస్తున్నానండి. వాకర్లో వేస్తుంటే వాడు కొంచెం అందుతుంది కదా, అలా ముందుకెళ్ళిపోయి మొత్తం బొమ్మలన్నీ చిందరవందరగా లాగి పడేస్తున్నాడు అనమాట. వాడు ఆడుకోవడానికంటే బాగుంటుంది. వేరే వాటికంటే కూడా ఇలా వెళ్తే వాడికి అందేటట్టు బొమ్మలు పెడుతూ ఉంటే బొమ్మలు తీసుకుని వాడుకుంటాడు కదా, అందుకోసం అనేసి కింద ర్యాక్స్లో మాత్రం వాడికి అందేటట్టు బొమ్మలు పెట్టానండి. గిలగిచ్చకాయలని ఇలా చిన్న చిన్న బొమ్మలన్నీ వాడికి అందేటట్టు కింద ర్యాక్స్లో అయితే నేను సర్దుకున్నాను. సో వాళ్ళు లాగిన ప్రాబ్లం ఉండదు. మనం బొమ్మలే కాబట్టి ఆడుకున్నంతసేపు ఆడుకుని తర్వాత మళ్ళీ అందులో పెట్టేసుకోవచ్చు మనం. సో మా హాల్ని అయితే ఇలా చిన్నగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. నాకున్న ప్లేస్లో హాల్లో చిన్న డోర్ ఇచ్చారండి. పక్కన చిన్న సందులా వచ్చి అది ఎంట్రన్స్ వైపుకి వస్తుంది. అది నేను తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే గుమ్మం ఎదురుగా ఒక ఫోటో ఫ్రేమ్ లాగా మేక్ అయితే ఇచ్చారు. మనకి ఏంటంటే మేకులు కొట్టొద్దని చెప్పారనమాట ఆంటీ. సో ఎక్కడైతే మేకులు ఉన్నాయో అక్కడే నేను చిన్నగా క్యాలెండర్స్ అని ఫొటోస్ అని తగిలించేసాను అనమాట. ఇది మా బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లోని మా బాబు చూసారా చక్కగా పడుకున్నాడు అనమాట. నేను వీడియో షూట్ చేసేటప్పుడు లైట్ వేసాను. ఆ లైట్ కోసం అనేసి వాడు అంతసేపు పడుకున్నవాడు కాస్త ఆ లైట్ వెలికి లేచిపోయాడు అనమాట. లేచి వాడు ఆడుకుంటున్నాడు. మేము మంచం అయితే ఇలా అరేంజ్ చేసేసుకున్నాం. గోడ మీద ఉన్న ఫోటోలు చూసారా, అవి మా హస్బెండ్ మా పాప కలిపి దిగిన ఫొటోస్. ఏంటంటే మా హస్బెండ్ మాకు తెలియకుండా మా పాప బర్త్డేకి ఫ్రేమ్స్ కట్టించి పంపించారనమాట. చాలా ఎగ్జైట్ అయ్యాము. ఫొటోస్ ఏంటా పార్సల్ వచ్చింది, ఏదైనా గిఫ్ట్ పంపించారేమో అని చూస్తే ఫొటోస్ అనమాట. ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడో మా హస్బెండ్ సౌదీ వెళ్ళే ముందు దిగిన ఫొటోస్ని ఏం చేశారంటే, ఆయన సౌదీలో ఉన్నారు, సౌదీ నుంచి మాకు ఫోటో ఫ్రేమ్స్ కట్టించి సర్ప్రైజ్గా పార్సిల్ పంపించారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది బెడ్రూమ్లో అయితే బాగుంటుంది కదా చూడడానికి అని చెప్పేసి మేము బెడ్రూమ్లో అయితే అరేంజ్ చేయించేసాను. సో నేను చెప్పాను కదండి, నేను బాక్సులు ఏంటంటే బాక్స్ ప్యాకింగ్స్ అలాగే ఉంచేస్తాను. అనవసరమైన వస్తువులన్నిటిని బాక్స్ ప్యాకింగ్లో పెట్టేసి అర్మార్లో పెట్టేసాను అనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మనకి ఈజీ అవుతుంది అనేసి. ఈ ఆయిల్ గురించి నేను ఒక వీడియో చేశానండి, ఆ వీడియోలో చూసేయండి తెలిసిపోతుంది. గానుగ నూనె మా ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట.
సో ఆ గానుగు నూనె అండ్ కిరాణా సరుకులు అన్నీ నేను ఈ ర్యాక్లో పెట్టుకున్నాను. ఇది సబామెడ్ సోప్ అండి, పిల్లలకి చాలా బాగుంటుంది. మా పాప చిన్నప్పటి నుంచి ఈ సోప్స్ యూజ్ చేసాము. సో మా బాబుకి కూడా ఇవే యూజ్ చేస్తున్నాం అనమాట. సో అందుకోసం అనేసి అమెజాన్లో ఒక 4-5 సోప్స్ మేము బుక్ చేసుకుని తెప్పించుకుంటాను. బయట అయితే కాస్ట్ ఎక్కువండి, మనకి అమెజాన్లో ఆఫర్లో దొరుకుతూ ఉంటాయి. అందుకోసం అనేసి నేను ఒక 4-5 సోప్స్ బుక్ చేసి తెప్పించుకుంటూ ఉంటాను అనమాట. అంటే పాపకి బాబుకి అవే యూజ్ చేస్తూ ఉంటాను. ఈ పెట్టె చూసారండి, ఇది మా అమ్మకి ఇచ్చింది. మా అమ్మ నుంచి నేను తెచ్చుకున్నాను అనమాట. మా పెళ్లి టైంలో కిటికీలకి అవి పెయింట్లు అవి వేస్తుంటే ఈ పెట్టెకి నేను చక్కగా పెయింట్ వేసుకుని నా దగ్గర అట్టే పెట్టుకున్నాను. అంటే గుర్తుగా ఉంటుంది, బాగుంటుంది అనేసి. మాకు చిన్న అటాచ్డ్ బాత్రూమ్లో ఇచ్చారండి. ఇది చిన్న వాష్ ఏరియా దగ్గరే నేను టంగ్ క్లీనర్స్కి మిర్రర్ అలాగా అరేంజ్ చేసేసుకుని వాష్రూమ్ దగ్గర మనకి బ్రష్లు అవి చేయడానికి అది బాగుంటుంది అనేసి చిన్న మిర్రర్ అది అరేంజ్ చేయించేసుకున్నాను. ఇది చిన్న బాత్రూమ్ అనమాట. వెంటిలేషన్ అయితే ఇంటికి చాలా బాగుందండి, బాత్రూంలో కానీ అండ్ వాష్ ఏరియా దగ్గర కానీ. కిటికీలు కూడా మనకి గదికి వచ్చేసి ఒక పెద్ద కిటికీలా ఇచ్చారనమాట. చాలా బాగుంది, వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇంటికి. ఫ్యూచర్లో మేము కట్టుకుంటే ఇలాంటి మంచి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే కనుక మేము ఇంత మంచి ఇల్లు కట్టుకోవాలనేసి నాకైతే ఉంది. సో నేను చెప్పాను కదా హాల్ నుంచి ఎంట్రన్స్ అయితే ఉందనేసి. ఆ ఎంట్రన్స్లో ఏముందో చూద్దాము. హాల్ నుంచి ఆ పక్కకి సందులోకి వెళ్తే నేను ఇక్కడ కూడా మొక్కలు అయితే బాగా పెట్టుకున్నానండి. మనీ ప్లాంట్ ఆల్రెడీ నేను మా హస్బెండ్ వచ్చేటప్పటికి హార్ట్ షేప్లో డిజైన్ చేద్దామనేసి పెంచాను. కానీ వేరే హౌస్కి షిఫ్ట్ అవ్వడం వల్ల ఏంటంటే అది కొంచెం కట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నుంచి పెరిగేది చూద్దాము, హార్ట్ సింబల్ కింద చేద్దామనేసి అనుకుంటున్నాను. బయట సపరేట్గా ఒక బాత్రూమ్ ఇచ్చారండి. ఎవరైనా చుట్టాలు అలా ఎవరైనా వస్తే కనుక హాల్లో అది పడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు యూజ్ చేసుకోవడానికి బయట సపరేట్గా ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు. నేను ఈ సందులోనే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాప్ అన్నీ పెట్టారనమాట. సో ఇక్కడే నేను వాషింగ్ మిషన్ అయితే పెట్టేశాను. చిన్న ప్రాబ్లం ఏంటంటే వర్షం వచ్చేటప్పుడు ఆ వాషింగ్ మిషన్ అంతా తడిచిపోతుంది, దానికి ఏదైనా చిన్న అరేంజ్మెంట్ అయితే చేయాలి. టోటల్లీ మా హౌస్ అయితే ఇదండి. మీ అందరికీ ఇల్లు అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.